తెలంగాణ జర్నలిస్ట్ వేదిక మరియు సభాధ్యక్షుడు వేణు సాదిక్ గారికి ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అట్లనే పెద్దలు ఎంతో మంది ఉన్నారు, సీనియర్ ఇంజనీర్స్, సీనియర్ జర్నలిస్ట్, వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం. నిజంగానే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు చరిత్రగా, భారతదేశం చరిత్ర ఇటువంటి చర్యలు సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడు కూడా తీసుకోలేదు. ఈ పరిస్థితులు ఎట్లా వచ్చినాయి, ఎందుకు వచ్చినాయి, నిజంగానే పరిశీలన చేయాలి. అది ఇక్కడ అందరూ కూడా ఒప్పుకుంటారు, ఎంతో పార్టీలు ఉన్నారు. దీంట్లో కేసీఆర్ గారి బాధ్యత రహితంగా చేసిన చర్యలు, అశాస్త్రంగా డిజైన్ చేసిన ప్రాజెక్టులు, మరియు రాజకీయంగా పక్క రాష్ట్రం సీఎంలతోటి ఏదో పొత్తు పెట్టుకున్నట్టు చేసి కొట్లాటలు పెట్టుకొని శ్రీశైలంలో నీళ్లు ఏదైతే నిండా ఉండేనో 3 వారాలలో నెక్స్ట్ స్టోరేజ్కి వచ్చింది. ఇటువంటి చర్యల వల్ల కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాల్సి వచ్చింది. తర్వాత మాట్లాడదాము, ఈ కేంద్ర ప్రభుత్వం చేసేది మంచిదా కాదా తర్వాత మాట్లాడదాం. కానీ కారణమైతే అబాధ్యత రాహితంగా ప్రవర్తించినందుకు కేసీఆర్ గారు చిన్న పిల్లల కాడి నుంచి అవగాహన ఉన్న ఇంజనీర్లకు కూడా తెలుసు, నీళ్లు సూటిగా తీసుకొస్తే ప్రాజెక్టులు దబ్బునైతాయి, తక్కువ ఖర్చుతో అవుతుంది, ప్రజలకు లాభం అవుతుంది. నీళ్లు సూటిగా తీసుకురాకంటే సుట్టుకి తీసుకొస్తుందో అదే టెక్నాలజీ కేసీఆర్ గారు ఎక్కడైనా అదే వాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అప్పుడు పీసీసీ ఉన్నప్పుడు తుమ్మడకి నుంచి అక్కడ చెప్పినారు, ఇంతకు ముందున్న అంబేద్కర్ ప్రాణహిత ప్రాజెక్టు తుమ్మడకి నుంచి డైరెక్ట్ వస్తే దాన్ని మళ్ళా కిందికి తీసుకుపోయి మళ్ళా నీటికి తీసుకొస్తుండ్రు, ముఖ్య ఎక్కడ ఉంటే చుట్టూ చూపెడుతుండ్రు. అట్లనే మా దగ్గర రంగారెడ్డికి జూరాల నుంచి నీరు తీసుకొచ్చే బదులు మళ్ళా కిందికి తీసుకొచ్చి మళ్ళా నీరు తీసుకొస్తుండ్రు. ఇటువంటి అన్సైంటిఫిక్ ప్రాజెక్ట్స్ వల్ల తెలంగాణ నాశనం చేస్తుంది. నిజంగానే ఏప్రిల్లో అటు నాగార్జున సాగర్ ఎలక్షన్స్ ఉండే, నాగార్జున సాగర్ ఎలక్షన్స్ లా కేసీఆర్ గారు ఎస్ఎల్బీసీ తొందరగానే మొదలుపెట్టి ఖతం చేస్తామన్నారు. ఎప్పటో ప్రాజెక్టు 90% ఖతమైంది, కేవలం 10% ఉండే. అదే సమయం శివరాత్రి అయితే నేను మా మిత్రులతోటి శివరాత్రి అని శ్రీశైలం గుడిపోయినాము. గుడిపోయి వచ్చినప్పుడు మేము అనుకున్నాము, పోయినసారి వానలు బాగా పడ్డాయి, అయితే నిండుండో శ్రీశైలం అనే డ్యామ్ ఎక్కి చూసే వరకు అది వచ్చింది. అట్లనే అక్కడ ఎస్ఎల్బీసీ ఇంటెక్ కనబడదు, అందుకే అవతల గుట్టెక్కి చూసినాము, ఒక్క పురుగు కూడా కనబడతలేదు. అక్కడ ప్రాజెక్ట్ మొదలే పెట్టలేదు. ఆ నాగార్జున సాగర్ ఎలక్షన్ గెలుస్తందుకు అవతారం చెప్పండి మళ్ళోసారి కేసీఆర్. సరే ఇక్కడికి వచ్చినాక ఆర్టీఐ పెట్టినాం. ఎందుకు అక్కడ లోకల్ అడిగితే ఎప్పుడు కూడా చరిత్రలో 3 వారాలలో ఎఫ్ఆర్ఎల్ నుంచి డెడ్ స్టోరేజ్ లెవెల్ ఎప్పుడు కూడా రాలేదంటే మేము ఆర్టీఐ పెడితే 3 ఆర్టీఐలు పెట్టినాము. తెలంగాణ ప్రభుత్వంకు, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంకు అండ్ కృష్ణా వాటర్ బోర్డ్ మేనేజ్మెంట్. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటి వరకు సమాధానమే ఇవ్వలేదు. ఇక్కడ ఈవెన్ ఆంధ్ర పాలకులు అక్కడ సమాధానం ఇచ్చింది ఏంటంటే, మేము పోతిరెడ్డిపాడు నుంచి 79 అండ్ హంద్రీనీవా సుజల సవర్తి లిఫ్ట్ ఇరిగేషన్ నుంచి 29, అంటే దాదాపు 100 టీఎంసీల కంటే ఎక్కువనే తీసుకోయిండు. చూస్తే మన తెలంగాణ అంటే 24 టీఎంసీ అంతే, మొత్తము ఖాళీ చేసిండ్రు. అప్పుడు ఖాళీ చేసినప్పుడు ఏముందా, ఫామ్ హౌస్ ఉండేనా, ఏం చేస్తుందో మాకు తెలియదు. అయితే దీనికి రాజకీయాలు తప్ప మాట్లాడతాం, ఎందుకు ఇట్లా అయిందని. కానీ అప్పుడు చూస్తే ఏమైందంటే కేవలం అటువోడే కాదు, ఇటు పోటాపోటీగా శ్రీశైలం ఖాళీ ఎట్లా చేస్తామని పోటాపోటీగా అటు పోతిరెడ్డిపాడు గేట్లు తెస్తే నీళ్లు రాయలసీమకు తీసుకోవడంతో ఈయన శ్రీశైలం గేట్లు ఇప్పి కరెంట్ ఉత్పత్తి చేసి నాగార్జున సాగర్లకు పంపుతున్నాం. ఎందుకంటే ఎట్లయినా జగన్ తీసుకోవద్దు, ఆంధ్రోలు తీసుకోవద్దు, మన నీళ్లు ఆంధ్రోలు తీసుకోవద్దు, శ్రీశైలం ఖాళీ చేయాలి, ఖాళీ చేసి
నాగార్జున సార్ పంపాలి, అక్కడి నుంచి ఆంధ్ర పోతే తెలంగాణ పోతాయి. ఎప్పుడన్నా పోటాపోటీగా ఇద్దరు సీఎంలు శ్రీశైలంను ఖాళీ చేసేందుకు ఎప్పుడు కూడా చరిత్ర చేయలేదు. ఇది ఇర్రెస్పాన్సిబుల్ బిహేవియర్ అంటే. మొత్తం తెలంగాణకు నష్టమైతే నిజంగానే పశ్చిమలో ఉన్న పశ్చిమ రంగారెడ్డికి అసలు నోట్ల మట్టి వచ్చినట్టయింది కేసీఆర్ గారు. శ్రీశైలం ఇప్పుడు ఖాళీగా ఉన్నది. ఇటువంటి శాస్త్రాల వల్లనే కేంద్ర ప్రభుత్వం ముందు రావాల్సి వచ్చింది. సరే, ఇప్పుడు వచ్చింది ఈ గెజెట్ నోటిఫికేషన్, ఒక హిస్టారికల్ గెజెట్ నోటిఫికేషన్ తెచ్చింది అంటే దీంతో ఏమన్నట్టు, ఇరిగేషన్ ప్రాజెక్టులు మన చేతిలో పోయినాయి. అంటే కేవలం కృష్ణానది కాదు, కృష్ణా గోదావరి నది ఎక్కడ కూడా కాలేదు. చూస్తే ఇరిగేషన్ మినిస్టర్ ఎవరయ్యా అంటే మన మహాత్ముడు చంద్రశేఖర్ గారు. అయితే ఇంత అన్యాయము తెలంగాణకి ఇప్పుడు జరగలేదు. ఇంతకుముందు శ్రవణ్ గారు అన్నారు ఏంటంటే వారన్నది తక్కిన తెలంగాణ తెలుసో తెలియదు కానీ మా రంగారెడ్డి జిల్లాల మా పశ్చిమ మహబూబ్ నగర్ అందరు తెలుసు. వాళ్ళ ఊర్లో ఏం మాట్లాడతారంటే ఇద్దరు సీఎంలు కలిసి ఈయననేమో కృష్ణానది అమ్ముకున్నాడు, అటు ఈయన జగన్ ఏమో ఈయన గోదావరి ఇచ్చుకున్నాడని. ఇవన్నీ కూడా అందరు తెలుస్తున్నది, చదువుకోండి కూడా తెలుస్తున్నది. ఈ ప్రాజెక్టు డిజైన్ చేసింది ఎవరంటే ఎంతో మంది పెద్ద పెద్ద ఇంజనీర్లు, రంగారెడ్డి గారు ఉన్నారు, సాంబశివరావు రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళందరి సలహాలు పక్కకు పెట్టి ఒక గూగుల్ ఎర్త్ ఆపరేటర్ తోటి కలిసి ఈ ప్రాజెక్టు స్వంతగా స్వయంగా డిజైన్ చేసిన ప్రాజెక్టు. ఇవి అందరికీ కూడా తెలుసు, టీఆర్ఎస్ పార్టీలకు తెలుసు, మన ఇరిగేషన్ ఇంజనీర్లకు తెలుసు. అయితే దీని స్వార్థం రాజకీయ స్వార్థమా లేకపోతే ఆర్థికంగానా తెలియదు. కానీ ఈ పరిస్థితిలో ఒక్కటైతే వాస్తవం, అందరికీ అపోహలు ఉన్నాయి. మార్పులు వస్తే తప్పగా అపోహలు ఉంటాయి. ఇదైతే తెలుసు. ఈయనైతే తెలంగాణ ప్రజలకు ద్రోహం చేస్తుండు, 3 లక్షల కోట్లు 4 లక్షల కోట్లు అప్పు పెట్టిండు, రైతులను మోసం చేస్తుండు. కానీ అపోహలు ఏంటంటే ఇప్పుడు గెజెట్ ద్వారా కేంద్ర ప్రభుత్వం కంట్రోల్ చేసుకుంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ మిత్రులైనా మా బీజేపీ మిత్రులైనా కేసీఆర్ గారిని తిట్టింది కానీ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది. వాళ్ళన్న అక్టోబర్ 14 తర్వాత ఏం జరుగుతాయి, ఎందుకంటే ఈ గ్యాజెట్ అక్టోబర్ 14 తర్వాత అమలైతుంది. అక్టోబర్ 14 తర్వాత ఏం చేస్తారు, ఇప్పుడన్నా న్యాయం చేస్తున్నారు. ఎందుకంటే రంగారెడ్డి గారు చెప్పినట్టు 2 రాష్ట్రాలకు నష్టమైతుండొచ్చు కానీ తెలంగాణ రాష్ట్రంకి ఎక్కువ నష్టమైంది. ఎందుకు మనకు ఎక్కువ నష్టమైంది అంటే అనాథరైజ్ ప్రాజెక్టులు బంద్ చేస్తారు, దానికి అసలు ఫండింగ్ ఉండదు, చేయనియరు. కొన్ని అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, కొన్ని అన్అప్రూవ్డ్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. కానీ మనదికేమో అప్రూవ్డ్ అన్అప్రూవ్డ్ 2 కూడా మొదలు పెట్టలేదు, కథం చేయలేదు. అక్కడ ఆయన ఫామ్ హౌస్ లో వండుకున్నప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు అన్ని ఏది 100 నీవా కానీ లేకుంటే పోతిరెడ్డి పాడు కానీ మొత్తం కంప్లీట్ చేసుకుంటూ గేట్లు ఎత్తే నీళ్లు వచ్చినట్టు చేసుకుంటూ. ఇప్పుడు స్టేటస్ కో ఇట్లనే ఉంటే, బీజేపీ లేకుంటే గజెట్ స్టేటస్ కో ఇట్లనే ఉంటే నిజంగానే తెలంగాణకు చాలా నష్టమైతుంది. ఇప్పుడు ఏమైనా కూడా బీజేపీ కేసీఆర్ ను తీర్చడానికి లేదు, వాళ్ళ చేతిలోనే ఉంది. ఇప్పుడు అక్టోబర్ తర్వాత నిజంగానే తెలంగాణకు ముఖ్యంగా పశ్చిమ రంగారెడ్డి ఇంకా చేవెళ్ల, వికారాబాద్, పరిగి, కందుకూరు, మహేశ్వరం, అలా కోయిల్కొండ వరకు, మహబూబ్ నగర్ వరకు వాళ్ళందరికీ న్యాయం కావాలి. అంతరం ప్రాజెక్ట్ అన్నాడు, లక్ష్మీదేవులపల్లి అన్నాడు. ఇప్పటి వరకు 2 ఏళ్ల కింద మేము దాని ప్రశ్న అడిగితే మనల్ని జైలు లేపించిండు, మనల్ని అరెస్ట్ చేపించిండు. ఆ రోజు అన్నాడు ఏంటంటే, ఆ రోజు అన్నాడు మృగశిర వరకు, అంటే ఆల్రెడీ 3వ మృగశిర అయింది, మృగశిర వరకు కాల్వల ద్వారా వికారాబాద్కు నీరు తెస్తాము. ఇది మృగశిర అయిపోయింది, ఇంకో మృగశిర అయిపోయింది, ఇంకో ఇప్పటి వరకు ఒక్క సుఖ నీళ్లు రాలేదు. మా దగ్గర ఇంకోటి కూడా అంటారు సోమవారి షోక్ ఒకరిదని. మొత్తము హైదరాబాద్ నగరం ఇస్తే ఆర్థికంగా మొత్తము పన్నులే గాని ధనమే గాని రంగారెడ్డి జిల్లా నుంచి వస్తుంది. కానీ ఇప్పటి వరకు ఒక్క ఎకరానికి
రంగారెడ్డి జిల్లాకు నీరు రాలేదు. 60 ఏళ్ల సంది మీరు ఏం చేయలేదంటారు కానీ 60 ఏళ్ల సంది కాంగ్రెస్ పార్టీ ఏం చేయలేదంటారు కానీ కోట్పల్లి గాని, జుంటుపల్లి గాని, సర్పంపల్లి గాని, మోహన్పేట్ గాని, ఎన్నో లక్నవరం గాని ఎన్నో ప్రాజెక్టులు, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వము. ఇంకా ఇంతో అంతో తెలుగుదేశం చేసింది కానీ ఒక్క సుక్క నీళ్లు రంగారెడ్డి జిల్లా పశ్చిమ తెలంగాణకు రాలేదు. రంగారెడ్డి జిల్లా ఇష్టపడ్డారు, పశ్చిమ తెలంగాణకు రాలేదు. అందరు కూడా అన్నారు ఈ ఆందోళన దొంగలు మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు పెట్టి మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు మట్టిలు కలిపిండ్రు. ఇప్పుడు చేసేదినా అదే చేస్తుండ్రు. పెద్ద పెద్ద ఇరిగేషన్ ప్రాజెక్టులు, మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులు లేవు. నిజంగానే ఇంత అన్యాయం అయితే నేను ఎవరు అడుకోలేదు. నీళ్లు నిధులు నియామకాలంటే ఉద్యోగాలు అయితే లేదు. ఉన్న ఉద్యోగాలు నర్సెస్ ను పీకేసిండు. కరోనా అయిపోయింది, మీతో మీ పని అయిపోయింది అని పీకేసిండు. నిధులు అంటే 3-4 లక్షల కోట్లు అప్పులు పెట్టిండు. ఇప్పుడు నీళ్లు అంటే చేట్లార కూడగొట్టుకున్నాడు. ఈ కాళేశ్వరం అనేది నిజంగానే రైతులకు అన్యాయం. ఎందుకంటే దాన్ని నడుపుతందుకు కనీసం మిత్తి లేకుంటే ఆపరేషన్ కాస్ట్ ప్లస్ మెయింటెనెన్స్ కాస్ట్ పెట్టి 20-30 వేల కోట్లు అవుతున్నాయి. నేను 20-30 వేల కోట్లను అందాజంగా చెప్తున్నా అంటే ఎన్నో ఆర్టీఐలు కడితే ఇప్పటి వరకు ఒక్క సమాధానం వస్తలేదు. 20-30 వేల కోట్లు ఏడాది వస్తే అది 10 లక్షల ఉద్యోగాలు, జీతాలు వస్తాయి. 20-30 వేల కోట్లు పెడితే రైతుల రుణమాఫీ అవుతుంది. రైతు బిడ్డే స్కూల్కి పోవాలంటే ఫీ రియంబర్స్మెంట్ అవుతుంది. రైతు బిడ్డే ఏమన్నా జ్వరం వస్తే ఆరోగ్యశ్రీ వస్తుంది. లేకుంటే అన్నిట్లో ఎక్కువ లాభం రైతుకు వాళ్ళు చేసిన ఉత్పత్తి మద్దతు ధర దొరుకుతుంది. ఆ మద్దతు ధర $1,800 క్వింటాలు, 2,500 కేవలం 8,000 కోట్లు ఖర్చు పెడితేనే అది నిజమైన లాభం వస్తుంది. నిజంగానే అన్యాయం అవుతుందంటే నేను బాధపడాలి. ఎందుకంటే ఇంతకుముందు శ్యాంప్రసాద్ రెడ్డి గారు గుర్తు చేసిండ్రు. ఒక ఆంధ్ర సీఎం ఉన్నప్పుడు కూడా, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఆయనకు అవగాహన ఉన్నది. ఆయన జూరాల నుంచి రంగారెడ్డి జిల్లా అంటే పక్కకే, కోయిల్కొండ రంగారెడ్డి మా పరిగి కాన్స్టిట్యున్సీ. అక్కడి నుంచి నీళ్లు గుంజాలని ఒక డిపిఆర్ కొరకు 8 కోట్లు కూడా అలాట్ చేసింది. ఆయనకు అవగాహన ఉంది కానీ మన సొంత తెలంగాణ సీఎంకు ఆ అవగాహన ఏంటంటే నన్ను నమ్మను. సూటిగా నీళ్లు వస్తే ప్రాజెక్ట్ ఖర్చు దబ్బునైతుంది, పైసలు ఎక్కువ రావు. చుట్టు తిప్పి తీసుకొస్తే ప్రాజెక్ట్ ఖర్చు పెరుగుతూ ఉంటుంది, పైసలు డబ్బు వస్తూ ఉంటుంది. నిజంగానే ఇంత అన్యాయం ఏంటంటే మనకు డెఫినెట్లీ దరిద్రం పట్టుకుందా అని అడిగే పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆంధ్ర ప్రభుత్వంలో ఏ సీఎం వచ్చినా కూడా వాళ్ళు వాళ్ళ ప్రజలకు వాళ్ళ ప్రాంతానికి లాభమైన చేసిండు చంద్రబాబు నాయుడు అని జగన్ గారు అని. కానీ మన సొంత సీఎం మనకు నష్టమయ్యేట్టు చేసిందంటే నిజంగానే దరిద్రం పట్టుకుందా అంటే మా ఊర్లో అంటారు దరిద్రం పట్టుకోలేదు సార్ రంగారెడ్డి జిల్లాలో, మనకు కల్వకుంట కుటుంబం పట్టుకుంది అని అంటారు. నిజంగానే బాధాకరంగా ఉన్నది. ఇప్పుడు మొత్తము ద బాల్ ఇస్ ఇన్ బీజేపీ కోర్ట్ అంటారు. బీజేపీ ఏం చేయబోతుంది ఇప్పుడే నేను దాన్ని ఖండించను. వాళ్ళు ఏం చేస్తుందో చేయదో చూసి మేము తప్పగా ఖండిస్తాము. అట్లనే కాంగ్రెస్ మిత్రులు ఇప్పుడు పార్లమెంట్ జరుగుతుంది. మీకు ఒక ప్రశ్న ఏంటంటే మీరు కూడా అన్నారు ఏంటంటే కాళేశ్వరం కుంభకోణం, తుమ్మారెడ్డి వదలకు మళ్ళీ టికెట్ తీసుకోవాలి, మీరు తీసుకోలేదు, ఇవన్నీ కూడా అన్నారు. అంటే మీరు ఈ గ్యాజెట్ ను వ్యతిరేకిస్తే మీరు కేసీఆర్ ను సపోర్ట్ చేస్తున్నట్ట లేకపోతే కేసీఆర్ ను వ్యతిరేకంగా ప్రొటెస్ట్ చేస్తున్నా అది క్లారిటీగా మీరు చెప్పే అవసరం ఉన్నదని మా విజ్ఞప్తి. మళ్ళొకసారి అందరికీ ధన్యవాదాలు. Subscribe us and press the bell icon for more interesting updates.